నేను ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని మాట్లాడుతున్నాను. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పిగిరి గ్రామస్తులు మొత్తం సీతారాం కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తున్నాగానే నేను అందలాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తున్నాగానే మన వేద పండితుడు నా చేతికి, అన్న మీరు సీతమ్మ మెడలో తాళి వేయమంటే వేసిన తప్ప, ఇది నాకు తప్పని తెలిసి, నాకు అప్పుడు తప్పని తెలిసింటే అసలు నేను ఏచేవాడు కాదు. ఎందుకో బ్రాహ్మణుడు ఇస్తున్నాడు కదా, ఆయన మాట ఎందుకు కాదనలేనే నేను ఆ పని చేసినాను. అది తప్పైతే మన హిందూ సాంప్రదాయం పెద్దలందరూ ప్రతి ఒక్కరూ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే నేను ఒక భక్తుడు. నేను దాదాపుగా అయ్యప్ప స్వామి మాల నేను 15 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. శివుని అయితేనేమి, రాముని అయితేనేమి, విష్ణువు అయితేనేమి, ప్రతి ఒక్కరిని నేను చాలా భక్తితో కొలుస్తాను. అలాంటిది నేను ఎప్పుడూ హిందూ సాంప్రదాయాన్ని నేను ఎప్పుడూ తప్పేవాడు కాదు. అలాంటిది ఈరోజు నాకు తెలియకుండా తప్పిది. నాకు తెలిసి అయితే అస్సలు నేను ఏ తప్పు చేయను. ఈరోజు కొంతమంది దాన్ని తప్పు అంటున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను ఆలూరు ఎమ్మెల్యేగా విరూపాక్షి అందరికీ నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. ఇట్లు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి.